వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను మరియు సొత్తును కొనుగోలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టుగా నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు. మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు కొట్టిపల్లి చంద్రి అలియాస్ శేఖర్. మీడియా ముందు నవ్వుతూ మాట్లాడుతున్నాడు. పోలీసుల అరెస్టులు, జైళ్లు, బెయిల్ ఇవన్నీ తనకి కామన్ అనుకుంటున్నాడు. దొంగతనాల వృత్తిగా పెట్టుకున్నాడు. బీబీ నగర్ మున్సర్పూర్ కాపీ బస్తీలో ఉంటాడు. కారు డ్రైవర్గా పనిచేసి వచ్చే జీతంతో సంతృప్తి లేక ఈజీ మనీ కోసం నేరాల ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఒక్కసారిగా టార్గెట్ చేసి వరుసగా ఇళ్లను దోచుకుంటూ వస్తున్నాడు. దోచిన సొత్తుతో జల్సాలు మొదలుపెట్టాడు. 10 సంవత్సరాలకు పైగా దొంగతనాలు చేస్తున్నాడు. ఒక్కసారి ఇంట్లోకి చొరబడితే చాలు అక్కడ నుండి పక్కనున్న ఇళ్లను కూడా టార్గెట్ గా చేసి వరుసగా దొంగతనాలు చేస్తాడు. అనేక సార్లు జైలుకు వెళ్లి తిరిగి మళ్ళీ దొంగతనాలు చేస్తుంటాడు. అత్తారింటికి వెళ్ళినట్లుగా అలా జైలుకు వెళ్లి ఇలా వస్తాడు. మళ్ళీ ఇళ్లలోకి దొంగతనాలు చేసి జల్సాలలో మునిగి తేలుతాడు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 65కు పైగా కేసులున్నాయి. ఇంటి ముందు ముగ్గు, ఇంట్లో లైట్ వేయడం, ఇంటి ముందు చెత్త చెదారం, తాళాలు చూసి దొంగతనాలకు టార్గెట్ చేస్తారు. ఒక నార్త్ జోన్ పరిధిలోనే 31 కేసులు నమోదయ్యాయి. మోండా మార్కెట్ ప్రాంతంలో పోలీసు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా చంద్రి పోలీసులకు చిక్కాడు. పూర్తి వివరాలు సీసీ ఫుటేజ్లు పరిశీలించగా దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి చంద్రిగా గుర్తించారు. దొంగ సొత్తును కొనుగోలు చేసిన బీబీనగర్ కు చెందిన పాన్ బ్రోకర్ హీరాలాల్ సిర్విని అరెస్ట్ చేశారు. వీరి నుండి కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పాన్ బ్రోకర్ దొంగ సొత్తును కొనుగోలు చేస్తే జైలుకు పంపుతామని నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు. దొంగలు దొంగ సొమ్మును కొనుగోలు చేసిన పాన్ బ్రోకర్లను రిమాండ్ కు తరలించినట్లుగా నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు. సుమారుగా 2 గంటల ప్రాంతంలో నార్త్ జోన్ పరిధిలోని గోపాల్పురం డివిజన్ మార్కెట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, తర్వాత డిఎస్ఐ క్రైమ్ ఎస్ఐ అండ్ హిస్ పార్టీ ఒక నోటోరియస్ సీరియల్ బగ్లర్ని మన పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. ఇతన్ని తీరా ఇంట్రాగేట్ చేస్తే ఇతను 2007 నుంచి ఇతనికి నేర చరిత్ర ఉంది. ఫస్ట్ మెదక్ జిల్లాలో జిన్నారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫస్ట్ ఇతను చిన్న స్క్రాప్ అఫెండర్గా తయారై తర్వాత 2011 ఒకసారి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నుండి ఒక 5 కేసులు, తర్వాత 2013 మియాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక 7 కేసులు చేయడం జరిగింది. అన్నీ కూడా హౌస్ బ్రేకింగ్స్. 2013లో ఏప్రిల్ నెలలో అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో విడుదలయ్యాడు. అప్పుడు పీడీ యాక్ట్లు అంటూ ఏం లేవు. 2013 నుంచి ఇతను అబ్స్కాండింగ్లో ఉంటూ కంటిన్యూస్గా ఆఫెన్సెస్ చేశాడు. ఆల్మోస్ట్ మనకు రిజిస్టర్ అయ్యి ఇంకా లైవ్గా ఉన్న ఎఫ్ఐఆర్స్ యాజ్ ఆన్ డేట్ 31 ఎఫ్ఐఆర్స్. ఇతను చెప్పడం మాత్రం ఒక 65 వరకు చేశానని చెప్తున్నాడు. 65-70 వరకు నేను చేస్తున్నాను అంటున్నాడు, కానీ అకౌంట్ ఫర్ కాలేకపోతున్నాయి ఇంకా కూడా. మనము ఇంతవరకు చెప్పిన దానిలో 31 ఎఫ్ఐఆర్లు అయి ఉన్నాయి. ఈ 31 ఎఫ్ఐఆర్లలో సుమారుగా 2 కేజీల 45 2.45 కేజెస్ వర్త్ గోల్డ్ లాస్ అయింది. థెఫ్ట్కి గురైంది. ఇతని ఎంఓ స్పెసిఫిక్గా ఇతని పేరు కోటిపల్లి చంద్రి. అయితే ఇతను ఇది వరకు చేసినప్పుడు జీడిమెట్ల లిమిట్స్లో దగ్గరలో ఉండేవాడు. ఆ తర్వాత ఇతను ఐడిఏ బొల్లారం లిమిట్స్లోకి షిఫ్ట్ అయ్యి అక్కడ ఫస్ట్ వైఫ్ని వదిలిపెట్టేసి ఇంకొక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడము, ఆమె మిస్సింగ్ కేసు ఐడిఏ బొల్లారంలో 2015లో రిజిస్టర్ కావడము, ఇది మనకు దొరికిన చిన్న క్లూ యాక్చువల్లీ. దాని ద్వారా మనకు 2013 తర్వాత 2015, 16, 17 ఇప్పటి వరకు 31 ఎఫ్ఐఆర్లు సైబరాబాద్, రాచకొండ, తర్వాత ఎంటైర్ నార్త్ జోన్లోని 4 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అయిన 31 కేసులో ఇవాళ సుమారు కేజీన్నర గోల్డ్ రికవరీ జరిగింది. మేజర్ పర్సన్ వచ్చి ఈ రెండో అమ్మాయి ఎవరితో అయితే ఎలోప్ అయ్యి మిస్సింగ్ అయిందో ఆ అమ్మాయితో ఉంటూ బీబీనగర్లో ఆ బీబీనగర్ చుట్టుపక్కల డిఫరెంట్ పీపుల్కి చిన్న మొత్తాల్లో అతను గోల్డ్ ప్లెడ్జ్ చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో మాత్రం ఇవాళ మనం అరెస్ట్ చేసిన హీరాలాల్ సిర్వి అన్న అతని దగ్గర సుమారుగా ఇప్పటికీ ఒక కేజీ పైన అతని దగ్గర ప్లెడ్జ్ చేయడం జరిగింది. సో ఇది ఎంతెంత అన్నది కన్ఫెషన్ ఆధారంగా చూపించడం జరిగింది. అయితే ఇతను ఒక కాలనీలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక ఇల్లు ఎక్కితే మళ్ళీ కిందకు దిగకుండా ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి స్కేల్ కావడం, పాస్ కావడంలో చాలా ప్రొఫెషనల్. ఒకటేసారి మామిడిపల్లిలో